హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి డైరీస్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నా వీడియో వాచ్ చేస్తున్నట్టే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా చూసేయండి. మంచి మంచి కామెంట్స్ అయితే పెట్టండి. ఎలాంటి వీడియోస్ కావాలనేసి కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇవాళ వీడియో ఏంటంటే ఇవాళ వీడియో వచ్చేసి వెయిట్ లాస్ వీడియో అనమాట. ఇది డే 1 69.5 ఉన్నాను. వెయిట్ చూసి అయితే నేను షాక్ అయిపోయాను అనమాట. అంటే ఆల్మోస్ట్ 70 వరకు ఉన్నాను. సో ఇది సైడ్కి వెళ్ళి బ్యాక్కి వెళ్ళి ఫ్రంట్కి వెళ్ళి అట్లా చూపిస్తున్నాను అనమాట. ఇది డే 1 వెయిట్. ఇది వచ్చేసి డే 4 వెయిట్ అనమాట. డే 4 మనం ఏంటంటే స్టార్టింగ్ కొంచెం ఎక్కువ తగ్గినట్టు అనిపిస్తుంది, తర్వాత తగ్గము. అది బాడీని బట్టి ఉంటుంది. ఇది డే 4 అనమాట. చూడండి 1 kg ఆల్మోస్ట్ 1 వీక్ లోపే తగ్గాను నేను. ఇది డే 4. ఇంకా నేను అన్ని పిక్స్ అయితే తీసుకోలేదు. ఇంకా తర్వాత అయితే ఇట్లా మళ్ళీ ఇంకా 2 టైమ్స్ చూసుకున్నా. ఈ 40 డేస్లో 4 టైమ్స్ మాత్రమే చూసుకున్నా. ఇది డే 10 వచ్చేసి అనమాట. డే 10 67.7 ఉన్నాను. ఇంకా డే 15 వచ్చేసి 65.8 ఉన్నాను. ఇక్కడ నుంచి నేను ఎక్కువ తగ్గలేదన్నమాట. ఎందుకంటే కొంచెం బయట ఫుడ్ తినడం, ఎక్కువ తిరగడము ఇట్లా అయిపోయిందనమాట. ఇది వచ్చేసి డే 25 అనుకుంటా. డే 25 వచ్చేసి నేను 65.6 kgs ఉన్నాను. నేను వచ్చేసి 65కి రావాలన్నమాట నా టార్గెట్ వచ్చేసి. సో డే 40 వచ్చేసి 65 kgsకి రీచ్ అయ్యాను అనమాట. చాలా హ్యాపీ అనిపించింది. అన్నీ తింటూ కూడా నేను 4.5 kg వెయిట్ లాస్ అయ్యాను. ఎలా అయ్యాను ఏంటి అనేసి కూడా నేనేమేమి పాటించాను అనేసి కూడా నా మాటల్లో నేను చెప్తానమాట. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. 65కి అయితే రీచ్ అయ్యాను. అంటే వెయిట్ లాస్ అంటే అన్నీ తింటూనే ఎలా వెయిట్ లాస్ అయ్యాను అనేది నేను చెప్తాను. అన్నీ తిన్నా కానీ అలా వెయిట్ లాస్ అవ్వచ్చు. నేను ఏమేమి టిప్స్ పాటించాను అనేది కూడా చెప్తాను ఈ వీడియోలో. ఫస్ట్ అయితే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా చూసేయండి. నేను ఏమేమి చేయడం వల్ల వెయిట్ లాస్ అయ్యాను అనేసి కూడా, ఏమి ఎక్సర్సైజులు, ఫుడ్ హ్యాబిట్స్ ఏందనేసి కూడా చెప్తాను. నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి చెప్పాలనుకుంటున్నా. నేనైతే న్యూట్రిషన్ క్లాసెస్ విన్నాను, కానీ నేను న్యూట్రిషనిస్ట్ అయితే కాదు. మళ్ళీ షుగరు, థైరాయిడ్ అలాంటి వాళ్ళకు కూడా నేను చెప్పలేను. ఎందుకంటే నేను నార్మల్గా నాకు ఏ హెల్త్ ప్రాబ్లం లేదు. నేను ఎలా ఫుడ్ చేంజెస్ చేసుకోవడం వల్ల వెయిట్ లాస్ అయ్యాను అనేది మాత్రమే చెప్తాను. మళ్ళీ థైరాయిడ్ ఉన్న వాళ్ళు ఎట్లా, షుగర్ ఉన్న వాళ్ళు ఎట్లా అని అంటే నాకైతే తెలియదు అనమాట. నార్మల్గా అందరు హెల్తీగా ఉండి ఏ హెల్త్ ప్రాబ్లం లేని వాళ్ళకు మాత్రమే ఇదైతే వర్కౌట్ అవుతుంది. నేను చెప్పేదైతే నేనైతే వైట్ రైస్ తింటూనే వెయిట్ లాస్ అయ్యాను అనమాట. నేను అంత కడుపు మార్చుకొని తినకుండా అస్సలు అయితే వెయిట్ లాస్ కాలేదు. నేను ఎక్కడెక్కడ ఏ క్యాలరీస్ తీసుకోవాలి, ఎక్కడెక్కడ హెవీగా తిన్నప్పుడు ఎట్లా క్యాలరీస్ కట్ చేయాలనేది మాత్రమే నేను పాటించాను. అంతకుమించి నేను వైట్ రైస్ ఒక్కరోజు కూడా స్కిప్ చేయలేదు. నేను కాఫీ కంపల్సరీ తాగుతానమాట. మార్నింగ్ షుగర్ వేసుకొని కాఫీ తాగుతా, ఒక్కోసారి బెల్లం వేసుకొని కాఫీ తాగుతాను. కాకపోతే బ్రేక్ఫాస్ట్ ఏంటంటే ఇడ్లీ, దోశ తిన్నప్పుడు ఒకటే తింటాను. ఎక్కువ స్వీట్ కార్న్, స్ప్రౌట్స్, వాటర్ మెలన్ జ్యూసు, మస్క్ మెలన్ జ్యూసు ఇట్లా ఫ్రూట్సే 80% అయితే బ్రేక్ఫాస్ట్లో పెట్టుకున్నాను అనమాట. ఫస్ట్ టిప్ అయితే ఇది. ఫ్రూట్స్ మెయిన్ బ్రేక్ఫాస్ట్లో తీసుకున్నాను. నైట్ వచ్చేసి రైస్ స్కిప్ చేసి చపాతీ కానీ, జొన్న రొట్టె కానీ, పెసరట్లు అయితే 2 అట్లా నేను 8 వరకు కూడా తీసుకున్నా. ఏదో 6:30 వరకే తీసుకోవాలి, 6:30 దాటినాక తీసుకోవద్దు అని చెప్తారు కదా డిన్నరు. నేనైతే మ్యాక్సిమం ఈవినింగ్ ఎక్సర్సైజ్కి వెళ్తాను కాబట్టి నేను వచ్చేవరకు 7:30 అయింది. 8 వరకు తీసుకుంటాను అనమాట. ఒకరోజేమో బాయిల్డ్ శనగలు తీసుకుంటాను, ఒకరోజు ఒక చపాతి, ఒక్కోరోజు ఒక జొన్న రొట్టె, ఒక్కరోజు మళ్ళీ ఫ్రూట్సే తీసుకుంటాను. ఇంకా లేట్ అయిపోతే ఒక్కోసారి బయటికి వెళ్ళినప్పుడైతే 9-10 కూడా డిన్నర్ చేస్తాను అనమాట. నాకు ఎక్కడైతే నేను ఇంతే ఉంది. ఇంకా ఆఫ్టర్నూన్ వచ్చేసి అయితే రైసే తీసుకున్నాను. మనం ఇంట్లో నేను డైలీ 2-3 కర్రీస్ చేస్తాను. వైట్ రైస్ ఇంత పెట్టేసుకొని కర్రీస్ 3, కొంచెం పెరుగు, అంతకు మించి నేను ఏ డైట్ చేయలేదన్నమాట. కానీ ఈ 40 డేస్లో నేను ఏం చేశాను అనేది కూడా చెప్తాను. నేను ఈ 40 డేస్లో 6 టైమ్స్ స్వీట్స్ తిన్నా, 5 టైమ్స్ ఐస్ క్రీమ్ తిన్నా,
మళ్ళీ లేట్ నైట్ 4 టైమ్స్ హోటల్స్కి వెళ్ళాను. అయినా కానీ నేను 40 డేస్లో 4.5 kg వెయిట్ లాస్ అయ్యా. మరి ఇంత చేస్తేనే నేను 4.5 kg వెయిట్ లాస్ అయ్యాను. ఇంకా మీరు పర్ఫెక్ట్ చేస్తే 5 to 6 kgs కూడా అవ్వచ్చు. కానీ అంత కడుపు మార్చుకొని తినకుండా మనం ఎంజాయ్ చేయకుండా వెయిట్ లాస్ అవ్వాల్సిన పని అయితే లేదు. నార్మల్గా టిఫిన్ బ్రేక్ఫాస్ట్లో చిన్న చిన్న చేంజెస్ చేసుకొని లంచ్లో రైస్ మనం ఇంట్లో ఏం కర్రీస్ తీసుకుంటామో అవి తీసుకొని వాకింగ్ కానీ జిమ్ కానీ లేదంటే యోగా కానీ ఏదైనా చేయొచ్చు అనమాట. వాకింగ్ మనం డైలీ 1 hour చేయడం వల్ల 130 calories లేదంటే 110 calories మాత్రమే తగ్గుతుంది. మనం జిమ్కి వెళ్ళామనుకో 300 calories వరకు తగ్గుతాయి. దీనికి దానికి డిఫరెన్స్ అంతే ఉంది. జిమ్కి నేను వెళ్తాను కానీ నేను 20 డేసే వెళ్తాను మంత్లో, 10 days వెళ్ళను అనమాట. ఎందుకంటే మనకి ఎట్లా సండేస్ హాలిడే పడుతుంది, అటో ఇటో వెళ్తుంటాం కాబట్టి నేనైతే జాయిన్ అయ్యి 2 months అవుతుంది. ఆ 2 monthsలో నేను 20 days మాత్రమే చేశాను. ఇప్పుడైతే అసలు 18 days అయింది నేను జిమ్కి వెళ్ళక. ఊరికి వెళ్ళి సమ్మర్ హాలిడేస్ అటు ఇటు జిమ్కి వెళ్ళినా నేను ఎక్కువ అయితే నేను వెయిట్ లిఫ్టింగ్స్ అవి ఏం చేయలేదన్నమాట. జిమ్లో చాలా సింపుల్వే చేశాను. జస్ట్ స్పిన్ బైట్ చేశాను, క్రాస్ సైక్లింగ్, థ్రెడ్మిల్, వార్మప్స్ ఒక 15 minutes. ఇంతకు మించి నేను హెవీ ఎక్సర్సైజులు అయితే ఏం చేయట్లేదు. ఒకవేళ ఇప్పుడు మీరు జిమ్కి వెళ్తున్నారు, నాకు 300 calories డైలీ తగ్గుతాయి. ఇప్పుడు మనకు ఒక గులాబ్ జామ్ తిన్నాం అనుకోండి, ఒక్క గులాబ్ జామ్ వచ్చేసి 100 to 110 calories ఉంటాయి. మనం 2-3 వరకు తిన్నా ఏం కాదు. గులాబ్ జామ్ సిస్టమ్ అనేసి 7-8 తింటే అక్కడే 800 calories వస్తాయి అన్నమాట. అది చూసుకొని తినాలి. ఇప్పుడు మనం మినపగార కూడా డీప్ ఫ్రై, అది 120 calories ఉంటుంది ఒక గార. మీరు టిఫిన్లోనే 5-6 గారెలు తిన్నారనుకోండి, అక్కడే 800 calories వస్తుంది. మన బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు 400 calories లోపు ఉండాలి, లంచ్ ఎప్పుడు 1200 calories లోపు ఉండాలి. అంటే 70 బిలో వాళ్ళకి చెప్తున్నా నేను. 70 kgs బిలో వాళ్ళు 2000 calories ఫుడ్డే తీసుకోవాలి. ఇంకా 2000 calories ఎలా షేర్ చేసుకుంటారు అనేది మన ఇష్టం. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్లో డిన్నర్లో 3 తీసుకున్నారనుకోండి, లంచ్కి 1400 వరకు తీసుకోవచ్చు. లేదంటే లంచ్లోనే 1500 calories తీసుకున్నారనుకోండి, బ్రేక్ఫాస్ట్ డిన్నర్ మనం షేర్ చేసుకోవాలి 250 అట్లా చూసుకొని తినాలన్నమాట. అట్లని ఏం తినకుండా అయితే లేదు. నేను ఫుల్ ప్లెజర్గా అసలు నాకు డైట్ అనే పేరు పెట్టకూడదు కానీ దీనికి నేను ఏం డైట్ చేయలేదు. జస్ట్ జిమ్కి వెళ్ళి ఒక 1 hour నార్మల్ ఎక్సర్సైజ్ చేసి, కాకపోతే మార్నింగ్ ఆయిల్ ఫుడ్ తీసుకోకుండా బ్రేక్ఫాస్ట్లో చాలా ఆప్షన్స్ ఉంటాయి. 2 పెసరట్లు తినొచ్చు, ఇంత గోధుమ ఉప్మా తినొచ్చు, వాటర్ మిలన్ జ్యూస్ తాగొచ్చు. 1 కప్పు కాఫీ తాగి నేను వాటర్ మిలన్ జ్యూస్ తాగుతాను అనమాట 1 hour బ్రేక్ ఇచ్చి. అట్లా నేను ఇంకెట్లానే చేంజ్ చేసుకున్నాను. నైట్ మటుకి రైస్ ఒక్కటి స్కిప్ చేస్తే బెటర్ వెయిట్ లాస్ అవ్వాలనుకున్నాను. నేను నైట్ రైస్ కూడా తిన్నాను అనమాట. 5 days ఏమో రోటీ కానీ చపాతీ ఇట్లా తీసుకున్నాను. ఇంకా 2 days రైసే తిన్నాను అనమాట. కొంచెం రైస్ తిన్నాను నైట్ కూడా. అస్సలు రైస్ మళ్ళీ అవాయిడ్ చేసినా కానీ నైట్ పూట మన బాడీ ఇన్ని రోజులు చిన్నప్పటి నుంచి మనం రైస్ తిని అలవాటు అయింది కాబట్టి ఒక్కసారిగా మనం చేంజ్ చేయకూడదు. సో అప్పుడప్పుడు రైస్ కూడా తినాలి. హోటల్స్కి వెళ్ళాము, ఐస్ క్రీమ్స్ తిన్నాం, స్వీట్స్ తిన్నా. నేను మంచిగానే వెయిట్ లాస్ అయ్యాను. వెయిట్ లాస్ కంటే మనం ఫ్యాట్ లాస్ అవ్వడం మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. మనకి షేప్స్ అవన్నీ కరెక్ట్గా రావాలి అంటే నడుము దగ్గర కానీ, టైస్ కానీ, హ్యాండ్స్ కానీ మనకి ఫ్యాట్ లాస్ అవ్వాలి, వెయిట్ లాస్ కాదు. మనకి ఫ్యాట్ లాస్ అయితే కరెక్ట్ షేప్ ఉంటుంది అనమాట. మనం ఏ డ్రెస్ వేసుకున్నా మంచిగా కనపడతాం అనమాట. సో ఇవి నేనేమేమి ఎక్సర్సైజ్ చేశాను, ఎలాంటి టిప్స్ పాటించాను అయితే ఇది. మీలో ఎవరైనా వెయిట్ లాస్ కావాలి, పర్ఫెక్ట్గా ఒక 1 day డైట్ చూపించండి అన్న నేను చూపిస్తాను. కానీ డైలీ ఒకటే ఉండదు కదా, డైలీ చేంజ్ అవుతూ ఉంటుంది. నా వీడియోస్ చూస్తే అర్థమైంది, నా బ్రేక్ఫాస్ట్ లంచ్ అవన్నీ ముందు వీడియోస్ ఫాలో అయితే మటుకే అర్థమవుతుంది. సో డైలీ ఒక 1 day చూపించండి మీరు ఏం తింటారో అన్నా కానీ నేను చూపిస్తాను. కామెంట్ సెక్షన్లో అడిగితే ఇది అనమాట. నేను ఇట్లాంటి చిన్నవి ఫాలో అయ్యే నేను 4.5 kg 40 daysలో తగ్గాను. 7 kgs వరకు కూడా తగ్గొచ్చు. కానీ అంత స్ట్రిక్ట్గా మనం రైస్ అవాయిడ్ చేసి చపాతీ పెట్టుకుంటే ఆఫ్టర్నూన్ ఇంకా 7 kgs వరకైనా తగ్గుతారు. కానీ మనం మనకి ఫైబర్ కూడా కావాలి, రైస్ కావాలి కాబట్టి బాడీకి. సో మనం అంత అవాయిడ్ చేసి మరీ వెయిట్ లాస్ అవ్వాల్సిన పని లేదు. ఇలానే హెల్తీగా వెయిట్ లాస్ అవ్వాలన్నమాట. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అవి ఇవి అని కూడా ఇప్పుడు అందరూ చేస్తున్నారు. కానీ
నేనైతే అసలు ఉండలేనమాట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లేకుండా. ఏదో ఒకటి ఉండాలి, కానీ 11, 10:30, 12 వరకు అయితే అసలు ఏం తీసుకోకుండా ఉండడం నా వల్ల అయితే కాదు. నార్మల్గా ఎలా తింటున్నాము అలానే తింటూ చిన్న చిన్న చేంజెస్, క్యాలరీస్ కౌంట్. అంతకుముందు అయితే న్యూట్రిషన్ క్లాసులు విన్నాను అనమాట. సో అందుకనేసి నేను దేనిలో ఎన్ని క్యాలరీస్ ఉంటాయి అవన్నీ బాగా తెలుసు అనమాట. ఇది తింటే ఇన్ని వస్తాయి, సో ఇవాళ ఇంత ఎక్స్ట్రా తిన్నాము, సో ఇవాళ స్వీట్ తిన్నాను నేను ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు. తిన్నానే అనుకోండి, సపోజ్ 4-5 స్వీట్స్ తిన్నా, ఒక 500 క్యాలరీస్ నా బ్రెయిన్లో ఉంది. మళ్ళీ నెక్స్ట్ డే మనం ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు స్వీట్స్ ఇస్తుంటే అస్సలు తీసుకోను అనమాట. ఎందుకంటే మినిమం ఒక 5 to 6 days గ్యాప్ ఇస్తాను. నేను నార్మల్గా ఇంట్లో 2 times స్వీట్ చేస్తాను. గురువారం బాబాకి కంపల్సరీ చేస్తాను. ఇంకా మా హస్బెండ్ ఎప్పుడన్నా దాదూస్ నుంచి తెస్తుంటాడు, తింటానే ఉంటాం. సో 2 times ఎట్లా ఉంటుంది కాబట్టి మధ్యలో మనం ఎవరైనా ఇచ్చినప్పుడు కట్ చేయడం వల్ల మనకి ఇక్కడ తగ్గించినట్టు ఉంటుంది అనమాట. అక్కడ తిని ఇక్కడ తింటే మనకి వీక్లో 4 days స్వీటే అయిపోతుంది అనమాట. సో ఇది ఒక్కటి మనం దృష్టిలో పెట్టుకొని తింటే. కొందరు ఏం చేస్తారంటే తింటానే ఉంటారు, వెయిట్ లాస్ అవ్వట్లా అంటారు. తినాలి, తప్పేం లేదు, కానీ చూసుకొని లిమిటెడ్గా తినాలి. ఇప్పుడు మనకి ఇష్టం కదా అనేసి ఒక 10 గారెలు ఇంత చికెన్ పెట్టుకోవడం, ఒక 10 గులాబ్ జాములు వేసుకొని తినడం, ఇంత ఐస్ క్రీమ్ వేసుకొని తినడం. చిన్న కప్ ఐస్ క్రీమ్లోనే 350 to 400 క్యాలరీస్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనం క్రీమ్ స్టోర్కి పోతే స్మాల్ కాకుండా బిగ్ ఆర్డర్ చేసామనుకో, క్రీమ్ స్టోన్ ఐస్ క్రీము ఇంత పెద్దగా ఉంటుంది అనమాట. అది వచ్చేసి అయితే 1000 క్యాలరీస్ పైనే ఉంటుంది. సో అలాంటప్పుడు మేము క్రీమ్ స్టోన్కి వెళ్తాం. ఐస్ క్రీమ్ తిన్నప్పుడు నేను డిన్నర్ స్కిప్ చేస్తాను అనమాట. 7 వరకు మంచిగా వాటర్ తాగుతాను. ఇంత ఐస్ క్రీమ్ తిన్నాక ఇంకా డిన్నర్ అయితే అసలు పోదు. అది తిని వచ్చి కూడా డిన్నర్ చేశారనుకో హెవీ క్యాలరీస్ అయిపోతాయి. అదొక్కటి చూసుకొని మనం లైఫ్ స్టైల్లో కొన్ని చిన్న చేంజెస్ చేసుకుంటే చాలు. నేనైతే అసలు ఆడుతూ పాడుతూ చిన్న హ్యాబిట్స్ తోటే వెయిట్ లాస్ అయ్యాను. ఇంకా స్ట్రిక్ట్గా చేస్తే మీరు ఇంకా వెయిట్ లాస్ అవుతారు. నేను ఏమేం చేశాను అనేది కూడా కంటిన్యూస్గా స్కిప్ చేయకుండా వీడియోలు అయితే చూపిస్తాను, చూసేయండి. నేనైతే జిమ్కి వెళ్ళినప్పుడు ఎలాంటి ఎక్సర్సైజ్ చేస్తాననేసి చూపిస్తున్నాను ఈ వీడియోలో. అయితే వీడియో ల్యాగ్ అయిపోయిద్ది అనేసి 2-2నే చేశాను. ప్రతి సెట్టు 10 to 15, 20 వరకు చేస్తాను అనమాట. వార్మప్స్ అయితే మినిమం 15 minutes చేస్తాను. ఇప్పుడు చూపించే ప్రతిదీ 15 times చేస్తాను. సో ఇంకా అన్నీ చూపించాలంటే వీడియో లెంత్ అయిపోతుంది కాబట్టి ఇట్లా షార్ట్ చేసి చూపిస్తున్నాను అనమాట. సో లేడీస్ అయితే చాలామంది ఉంటారు. ఈవినింగ్ మనం ఇంట్లో అయితే చేయమన్నమాట, ఏదైనా ఎక్సర్సైజ్ చేయమంటే. సో అక్కడైతే అందరూ ఉంటారు కదా అనేసి నేను జాయిన్ అయ్యాను. వాకింగ్ కూడా సింగిల్గా చేయబుద్ది కాదు నాకు. ఇంకా అట్లా అనేసి మనం వేరే వాళ్ళ కోసం ఆధారపడ్డామనుకో ఇంకా మనం మాట్లాడుతూ చేస్తామన్నమాట. ఇక్కడైతే ఏం మాట్లాడము, ఎవరి పని వాళ్ళు చేసుకుంటాము. కాకపోతే అందరినీ చూస్తూ చేస్తే మనకు ఒక ఇంట్రెస్ట్ అనేది బాగుంటుంది. అబ్బా వాళ్ళు చేస్తున్నారు కదా అనేసి ఒక మంచి మూడ్లో చేస్తామన్నమాట. అందుకనేసి నేనైతే జాయిన్ అయ్యి ఇంకా సింగిల్గా నా పాటికి నేను చేసుకుంటాను అనమాట. సో ఇట్లా ప్రతిదీ 15 times చేస్తాను. రివర్స్ చేస్తాను, నార్మల్ చేస్తాను అనమాట. ఇంకా నేను చేసే సింపుల్ ఎక్సర్సైజ్ అయితే ఇవే. ఇంతకు మించి ఎక్కువైతే నేను చేయను. 20 days చేస్తానన్నమాట. మీరు ఇదే చేయాలనేసి కూడా ఏం లేదు. వాకింగ్ చేయొచ్చు, యోగా చేయొచ్చు. ఇంకా యోగాకైతే ఇంకా రిజల్ట్ కూడా ఎక్కువ ఉంటుంది. కాకపోతే మనం మెయిన్ చూసుకోవాల్సింది ఏంటంటే క్యాలరీ కౌంట్ అనమాట. క్యాలరీ కౌంట్ చూసుకొని ఎవరైతే తింటారో వాళ్ళు ఎప్పుడు పర్ఫెక్ట్ బాడీని అయితే మెయింటైన్ చేస్తారు. నా బాడీ వచ్చేసి ఏంటంటే ఈజీగా పెరుగుతాను. నేను వచ్చేసి 1 weekలోనే ఈజీగా పెరుగుతాను. తగ్గాలనుకుంటే 1 weekలోనే తగ్గుతాను అనమాట. ఇప్పుడు ఊరికైతే వెళ్ళాను 10 days, మళ్ళీ వెయిట్ పెరిగాను అనమాట. ఇంకెందుకంటే అక్కడ ఏమంత డైట్ చేయం కదా, ఇంకా అందరం మాట్లాడుకుంటూ టైం తప్పించి అట్లా తింటూ ఉంటాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ అది నేను 1 weekలోనే తగ్గించుకోగలను. ఎందుకంటే మనకి ఇంక అన్ని టిప్స్ తెలుసు, ఎలా తినాలి ఏంది అనేసి. సో మనకి ఇది తెలిస్తే చాలన్నమాట. ఇప్పుడు కొందరు బాడీ ఉంటుంది చాలా లేట్గా తగ్గుతారు, లేట్గా వస్తారు. నా బాడీ అయితే ఈజీగా తగ్గుతుంది, ఈజీగా వస్తుంది. మెయింటెనెన్స్ లేకపోతే అసలు నాదైతే అస్సలు సెట్ అవ్వదు అనమాట. నాకు కంపల్సరీ నా బాడీకి అయితే మెయింటెనెన్స్ అవసరము. వెంటనే నాకు వెయిట్ వచ్చినట్టు అనిపిస్తుంది. నా డైట్ కనుక చేంజ్ అయిందంటే తగ్గడం కూడా అంతే ఈజీగా కూడా తగ్గుతుంది అనమాట. మెయిన్ అయితే వెయిట్ లాస్లో ఇది అనమాట. ఇది వచ్చేసి నేను 50 times చేస్తాను. 50 times చేసినా మనం 5 minutes బిలోనే అయిపోతుంది. ఎక్సర్సైజ్ వచ్చేసి ఎక్కువ నాకు కష్టం అనిపించే ఎక్సర్సైజ్ అయితే ఇదనమాట. స్పిన్ బైట్. ఇట్లా అసలు నాకు బేసిక్గా చెమట అనేది
రాదు, కానీ ఇది చేస్తుంటే 10 మినిట్స్కే ఫుల్ స్వెట్టింగ్ వస్తుంది అనమాట టీషర్ట్ అంతా. సో ఇది కొంచెం ఇవేం అనిపించవు, కానీ ఆ స్పిన్ బైటు వామప్స్ అయితే కొంచెం నాకు ఎక్కువ అనిపిస్తుంది. రన్నింగ్ కూడా 3 మినిట్స్ చేస్తాను అనమాట. థ్రెడ్మిల్ 13 మినిట్స్ చేస్తాను. థ్రెడ్మిల్ మీదనే రన్నింగ్ 3 మినిట్స్ చేస్తాను. ఎందుకంటే మనకి రన్నింగ్ కూడా చాలా మంచిది. మనం 30+ తర్వాత కంపల్సరీ మనకి ఎక్సర్సైజ్ అనేది కంపల్సరీ అవసరం అనమాట. ఇప్పుడున్న హెల్త్ ప్రాబ్లమ్స్కి అయితే కంపల్సరీ ఎక్సర్సైజ్ చేయండి ప్రతి ఒక్కళ్ళు. అయితే 30 డేస్ చేయకపోయినా అట్లీస్ట్ 20 డేస్ అయినా చేయండి. అక్కడ పోయి ఎక్సర్సైజ్ చేయాలా, ఇంట్లో కూడా చేసుకోవచ్చు కదా అని కొందరికి ఉంటుంది ఒపీనియను. ఇంట్లో చేయబుద్ధి కాదు, నాకైతే ఎందుకో తెలీదు. ఇంకా అందరినీ చూస్తూ చేస్తాం కదా అనేసి అట్లా అనిపిస్తుంది. అంటే అట్లా డిపెండ్ అయిపోయింది అనమాట నా మైండ్ సెట్ వచ్చేసి. సో ఇట్లా అనమాట. ఇంక ఇవన్నీ చేస్తాను. ఇది మొత్తం 3 సెట్స్ స్పిన్ బైట్, క్రాస్ సైక్లింగ్, థ్రెడ్మిల్ అయిపోయినాక ఇట్లా అయితే స్టిక్తో ఒక్కొక్కటి 15 టైమ్స్ చేస్తామన్నమాట. 4 ఉంటాయి. సో ఒకటి సైడ్కి, ఒకటి ఫ్రంట్కి, ఒకటి బ్యాక్కి, ఇట్లా 4 సెట్స్ చేస్తామన్నమాట. ఇంక ఇది చేసేవరకే 1 అవర్ అయిపోతుంది కరెక్ట్గా. ఇంకా ఇంటికి వచ్చేస్తాను. చాలా వరకు అయితే 1.5 అవర్ 2 అవర్స్ కూడా చేస్తారు. నాకెందుకో 1 అవర్ చాలే అని అనిపిస్తుంది. నేనైతే ఇంతే చేస్తాను. అవన్నీ ఎందుకమ్మా, ఇంట్లో ఉండి చేసుకోవచ్చుగా అని అంటుందన్నమాట మా అమ్మ అయితే. కానీ నాకు ఇంట్లో టైంకి లెగవను. నేనైతే కొంచెం లేట్గానే లెగుస్తాను మార్నింగు. సో అందుకనేసి జిమ్ వచ్చేసి ఈవినింగ్ పెట్టుకున్నాను. ఇంకా ఇట్లా మనం మనీ కట్టి వెళ్తున్నాము అంటే మనకు అదొక ఇది ఉంటుంది అనమాట. సో అందుకనేసి నేను ఇంకా మనీ కట్టేం కదా అని వెళ్తామన్నమాట. ఇంట్లో ఉంటే అసలు వెళ్ళము. అంతకుముందు ఇంట్లో మాకు జిమ్ ఎక్విప్మెంట్ కూడా ఉంది, కానీ అసలు చేయలేదన్నమాట. 2 రోజులు చేస్తే 2 రోజులు చేయము, ఇంట్లోనే కదా అన్న ఫీలింగ్ ఉంది నాకైతే. ఇట్లా మీలో ఎంతమంది కనిపిస్తుందో కూడా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన ఇంట్లో ఉంటే ఏది చేయము, ఏది ఉపయోగించుకోమన్నమాట. అంతకుముందు మా ఇంట్లో ఉన్నప్పుడు నేను మంత్లో 4-5 డేస్ చేసి మిగతా రోజులన్నీ ఖాళీగా ఉండేదాన్ని. ఇప్పుడు మనీ కడుతున్నాను కదా అనేసి 20 డేస్ వెళ్తున్నాను అనమాట. ఈ ఒపీనియన్ అయితే చాలామందికి సింక్ అయ్యిద్ది నాకు తెలిసినంత వరకు. సింక్ అయితే మటుకి తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది అనమాట ఫుల్ వీడియో. నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.